అమ్మ నమస్తే అమ్మ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమ్మాంతం ఆయిల్ రేట్స్ అనేది పెంచడం జరిగింది. అసలు మరి దీని మీద మీ స్పందన ఏంటి? మీ తోటి ఫ్రెండ్స్ ఉండి ఉంటారు, వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? బయట లేడీస్ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము పర్లేదు బెటర్, ₹1 ఎక్కువ ఇంకో దాన్ని తగ్గించుకున్నాం. బట్ లేని వాళ్ళకి లో కాస్ట్ వాళ్ళకి చూసుకోవాలి కదా. మా సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే 2000 3000 ఇస్తాం ఇఫ్ దే ఆర్ డూయింగ్ వర్క్. కానీ వాళ్ళకి పెరిగి కొద్ది మమ్మల్ని పెంచమంటారు రేటు. ఎగ్జాంపుల్ రైస్ కానీ రైస్ ఆల్సో కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి వాళ్ళు జేబులు వేసుకుంటారు కానీ జనాలకు మాత్రం ఏమి చేయరు. సెంట్రల్లో బీజేపీ రాని, ఇక్కడ తెలంగాణ అని ఎవరన్నా రాని, బట్ వాళ్ళకి సేఫ్. ఎందుకంటే వాళ్ళకి ఏమి బయట చేస్తే తింటారు. ఎవడో ఈ షాప్ వాళ్ళు ఇస్తే ఒక ప్యాకెట్ ఇస్తే అది తింటారు. మనకి ఫ్రీ ఆఫ్ రావు కదా ఎవరు. అది కొంచెం చేయాలి. కొంచెం లేని వాళ్ళకి అట్లీస్ట్ వేరే ఈ ఏమంటారు ఇవి ఉన్నాయి కదా, ఏమంటారు రేషన్ షాప్స్ అవి ఉన్నాయి కదా, వైట్ కార్డ్ కంటే తగ్గియాలి. అప్పుడు ఇచ్చేవారు ఆయిల్, విజా ఆయిల్ సంథింగ్, అది కూడా ఇవ్వట్లేదు వాళ్ళకి. అట్లా లో కాస్ట్ తెల్ల కార్డు వాళ్ళకి కొంచెం చూడాలి. మీరు మాట్లాడేది కరెక్టేనా 100%? ఎందుకంటే మీలాంటి ఉన్నోళ్ళు ₹1 పెట్టగలుగుతారు కానీ లేని వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా. ఇవాళ అడిగింది నన్ను, అమ్మ రేట్లు పెరిగినాయి అమ్మ అంది. దానికి మనం ఏం చేస్తాం, మీరు పెంచాలి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వెళ్తే ₹1000 నోటు ₹100 అయిపోతుంది. వాళ్ళకి చాలా కష్టం కదా. నేను అది గవర్నమెంట్ చేసి ఎవరు ఎన్ని చెప్పినా దే వోంట్ డూ. అయితే తెల్లకాడ వాళ్ళకి ఏదైనా కొంచెం నూనె ఇచ్చేట పెరిగినాయి, కొంచెం రేషన్ షాప్లు ఇచ్చేట చేయాలి. మాకని రేషన్ షాప్ కార్డ్స్ వీళ్ళకి ఉంటాయి కార్డ్స్ కదా. మీరు అనేది ఏంటంటే ఫైనల్ గా ఉన్న వాళ్ళు కిరాణా షాప్ పెట్టగలుగుతారు, లేని వాళ్ళు కోఆపరేట్ చేయాలి. వాళ్ళు అంటే రేషన్ ద్వారానైనా వాళ్ళకి తెల్లకాడల మీద ఆయిల్ వచ్చే విధంగా చూడాలంటారు. ఆయిల్ వచ్చేందుకు చూడాలి. పప్పులు కందిపప్పు 200 అయింది. వాళ్ళకి అప్పుడు ఇచ్చేవారు, ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు కూడా. ఐ థింక్ తెల్లకాడు ఇప్పుడు అప్పుడు అన్ని ఇచ్చేవారు. నౌ దే ఆర్ నాట్ గివింగ్. ఓన్లీ అంటే బియ్యం తప్ప ఇంకేం రావట్లేదా? ఏమి ఇవ్వట్లా. ఆ రోజులు అన్ని ఇచ్చారు. పాముల నూనె అని పాపం కాదు, అప్పుడు పాముల నూనె అన్ని ఇచ్చారు, సబ్బులని ఇచ్చారు. కొన్ని అన్ని బంద్ చేశారు. మన ఈ గవర్నమెంట్ కాదు, పాత కేసీఆర్ వచ్చేప్పటికి బందే. ఇదే 10 ఏళ్ళ నుంచి బంద్. ఐ థింక్ సో 10 years నుంచి బంద్ చేశారు. ఎట్లా వాళ్ళే చూడండి, మాకు కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళు పప్పాలు అప్పులు బాగానే ఉంటారు. మరి లేదు, ఇప్పుడు ఏవి రావట్లేదు తెలుసా. ఆయిల్ అన్ని వచ్చేటివి ఇంతకుముందు, చింతపండు అన్ని వచ్చేవి. ప్రజెంట్ ఇప్పుడు బియ్యం వస్తున్నాయి. బియ్యం కూడా సగం రాదు, సగం ప్లాస్టిక్. బియ్యం కూడా వేసుకుంటున్నారు. బియ్యం కోలకేస్తున్నారు అందరు కొనుక్కుని. తేల్తాను కడుగుతాను, బియ్యం తేల్తాను ఇట్లా. బియ్యం ఎక్కడన్నా తేలుతాయా? వాటర్లో వేస్తే బియ్యం తేలుతున్నాయి. ప్లాస్టికే కలుస్తుంది దాంట్లో సగం. ఉంటే రాళ్ళన్నా బియ్యం అన్న ప్లాస్టిక్ కూడా కలుస్తుంది. కలుషితం చేశారు. ఒకసారి ఎవరైతే చెప్పాడు వాడిని చూడమని, బియ్యం నానబెట్టి వీళ్ళకి ఇచ్చే బియ్యం కడుగుతాడు తెలిసి పైన తేలుతాయి. ఇయ్యకుండా బాగుంటది అసలు ఇచ్చే బదులు. అవి కూడా కదా వాళ్ళు, వీళ్ళకి హెల్త్ డౌన్ అవుతుంది కదా. ఆరోగ్యశ్రీ అందరికి ఆరోగ్యశ్రీ ఇచ్చే కొంచెం ఉంటారు, ఆరోగ్యశ్రీ కూడా లేదు. అట్లా మేము అట్లా బెటర్, లేని వాళ్ళని చూడమంటాం అంతే. అది తెల్ల కార్డు రండి అమ్మా ఒకసారి రండి. గవర్నమెంట్ ఆయిల్ రేట్లు పెంచింది, ధరలు మీకు తెలిసే ఉంటది. నూనె ధరలను పెంచేసింది. మరి దీని మీద మీ స్పందన మీరు ఏమంటారు? ఎట్లా ఉంది ప్రస్తుతం పరిస్థితి, ఎట్లా ఉంటుంది? చాలా అన్ని కలుగుతారా? రేట్లు అంతగానం పెడితే మాత్రం ఎవరు కొంటాం? 100 గ్రాములకి 50 గ్రాములు వండుకుంటారు పాపం. అట్లా 100 గ్రాములకి 50 గ్రామ్స్ వండుకుంటారు పాపం. ఏం చేస్తారు? ఇంకా ఎంత రేట్ అయినా పెట్టి కొంటాను. ఏం చేస్తాం, తినేది చాలా వరకు అట్లనే. అన్నిటికి 10 దానికి రేటే ఉందమ్మా. మరి దారుణం. ఆయిల్ రేట్ల మీద ఏం చెప్తారు? ఆయిల్ కూడా చాలా మస్తు. అసలు ఎక్కువ ఆయిలే కదా మెయిన్ యూజ్. ఆయిలే తగ్గియాలి. ఆయిలే ₹22 పెంచినాక ఇంకేం తింటాము, ఏం పంటాము? ఇంతకు అది కరెక్ట్ కాదు. ఉల్లిపాయలు ఏంటండి అన్ని పెరిగినాయి కదా, ఒకటి కాదు కదా. సబ్బుల కూడా అన్ని రేట్లు బాగున్నాయండి, చాలా వరకు ఎక్కువ ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ఉల్లిపాయ మీ బోటాలు ఉండేది. టమాటా అంటే కొన్ని ఉల్లిపాయ వండుకుంటారు కూర, అట్లా కూడా లేదు కదా. టమాటా పెరిగితే అన్ని పెరుగుతున్నాయి. అన్నిటికున్నాయి అమ్మ. చాలా వరకు రేట్లు ఉన్నాయి, కొనలేకపోతున్నాం మేము. అసలు తినలేక కూడా పోతున్నాం చాలా వరకు. ప్రతి సబ్బు అయినా సరుపు అయినా ఏదైనా, కూరగాయలు అయితే ఇంకా పిచ్చి రేట్లు ఉన్నాయి. అసలు కూరగాయలు అయితే అసలు
ఒక్క ఇది పుదీనా కట్ట అయినా ఇది కొన్నా కూడా 10 రూపాయలు 20 రూపాయలు. గోధుమ అన్న గోధుమ రొట్టె తింటాక ఎక్కువ, జొన్నలు ఎక్కువ, అన్ని రేట్లు పెరిగినాయి. అన్నిటికి రేట్లు అన్నిటి చాలా చాలా ఉన్నదమ్మా అన్నిటికి. అది మాత్రం గవర్నమెంట్ చూసుకోవాలా, వాళ్ళు తగ్గించుకోవాలా, వాళ్ళు ఏదో చేసుకోవాలి. తెల్ల కాడవాళ్ళకి అన్ని ఇవ్వాలి, తెల్ల కాడవాళ్ళకి అన్ని ఇవ్వాలమ్మా, తెల్ల కాడవాళ్ళకి అన్ని ఇచ్చేది చూడాలి. అదొకటే పెంచడమే గవర్నమెంట్ పెంచుతుంది, వాళ్ళనే ఏమంటాం. ఇంకా పెంచడం వాళ్ళే దోసుకో తింటున్నారు, ఇంకా ఎవరిని దోసుకో తినరు. వాళ్ళని అడగనికనే లేదు, పెంచేదే వాళ్ళు పెంచుతున్నారు. అవును, లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు అని వాళ్ళే ఆలోచన చేయాలి కదా. బట్టలు అమ్మ మేము చేసిందంతా ఆటికి అయిపోతుండే నెలంతా కష్టపడితే. ఇప్పుడు ఇళ్ళ పని పాస్ పని చేసి వస్తాను, మరి అవన్నీ మరి మాకు ఏడ మిగులుతుంది, రూమ్ రెంట్ కట్టుకోవాలా, అన్ని చేసుకోవాలా, పిల్లలు ఫీజులు కట్టాలి, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ లేని మేము ఎట్లా బతకాలి చెప్పు. ప్రతి దానికి రేటు, ఫీజులు కూడా చాలా వరకు ఎక్కిచ్చారు. కార్లు వాళ్ళకి జిఎస్టీ తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసుకోమను, లేనా తినే వాటి మీద వసూలు చేయొద్దు, పెంచొద్దు. అవి పెంచకుండా కార్లు కూడా అందరికి ఉన్నారు, ట్యాక్స్ కట్టాడు సగం మంది ఎక్కొచ్చి వస్తారు, వాళ్ళ దగ్గర వసూలు చేయమను. ట్యాక్స్ ఉన్నాడు క్రాక్ కట్టాడు, మా బోటాలు శాలరీ బేసి కడతారు, శాలరీ లేనాడు ఎవరు కట్టాడు, శాలరీ ఆటోమేటిక్ గవర్నమెంట్ డిడక్ట్ చేస్తుంది మాకు. శాలరీ లేనాడు మంచి బాగా సంపాదించుకున్నాడు, ఇన్కమ్ కట్టకుండా వాడిని ఇచ్చేయాలి. తగ్గియాలి మాకు. మేమంటే కారు ఇప్పుడు ఇళ్ళలో పాస్ పని చేసి బతాను, మాకు ఏదన్నా ఒకటి తగ్గియాలి అన్నిట్లే. దానికి రెంట్లు కూడా అన్ని కట్టుకోలేక అంత ఇబ్బందులు పడుతున్నాం కదా మేము. మరి రెంట్లు కూడా మాకు పిచ్చి రేట్లు ఉన్నాయి. చిన్న రూమ్ 6,000 అంటున్నారు. చూసారు కదా ఇక్కడ లేడీస్ పరిస్థితి అయితే అంటే ఏ విధంగా ఉంది స్పందన అనేది అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఏదైతే ఆయిల్ రేట్లనే కాదు, ప్రతి కూరగాయల దాని మీద కావచ్చు, ప్రతి దాని మీద కూడా గవర్నమెంట్ రేట్లు పెంచుతూ కూడా ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తూ ఉంది. ఇలా అయితే మేము ఏం బతకాలి, అసలు తినాలా వద్దా అంటూ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు గవర్నమెంట్ని. ఎందుకంటే ఏదైతే కార్లు కొనే వాళ్ళ దగ్గర కావచ్చు, పెద్ద పెద్ద లగ్జరీ కొనే వాళ్ళ దగ్గర ఇట్లాంటి ట్యాక్స్లు అన్ని కూడా మీరు వసూలు చేస్తే బాగుంటుంది, మా దగ్గర లేని వాళ్ళ దగ్గర దోచుకొని మీరు ఏం చేస్తారు, అసలు గవర్నమెంట్ చేసేటువంటి పని అయితే కరెక్ట్ కాదంటూ ఈరోజు మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మనం కిరాణా షాప్ దగ్గర ఉన్నాం, ఇక్కడే పక్క కూరగాయలు కూడా అమ్ముతూ ఉన్నారు. అక్కడ పక్కకు చూసుకుంటే మనకు కూరగాయలు మాది ఇక్కడ లైన్ గా స్ట్రీట్ లో అన్ని ఉన్నాయి A to Z. ఇళ్ళకి డబ్బులు ఇస్తాను, ఇలా ఇలాంటి వాళ్ళకి ఇవ్వట్లా. అదే చెప్తానమ్మా, 15 వేసి స్కూల్కి ఇస్తా, అదికి ఇస్తున్నా అన్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? 2500 ఏదో వేస్తున్నాను అన్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? 2500 వేస్తాను అన్నాడు కదా. ఇది తెల్ల కార్డు ఉన్న వాళ్ళకు, మహిళలకు, ఇది మహిళా సంఘం కట్టిన వాళ్ళకు, అదేంటి అవన్నీ వేస్తలేదు కదా. అన్ని చెప్పుడు వరకు కానీ చేసేది లేవు కదా. అన్ని తెల్ల కార్డు చూడాలి, అది కదా మేడం. దేంటే లేదు కదా, ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా, ఏం చేయాలన్నా, రెంట్లు అయినా అన్నిటికీ అంటున్నారు కదా. ఇక్కడ మహిళలు ఎంత ఆందోళన చెందుతున్నారంటే, ఎంత బాధను వ్యక్తపరుస్తున్నారు ఈ రోజు. వాళ్ళ లోపల ఉన్నటువంటి బాధ ఏంటంటే, ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే పర్లేదు కానీ లేని వాళ్ళ నుంచి వాళ్ళు గవర్నమెంట్ తీసుకోవడం, ట్యాక్సులు వసూలు చేయడం కానీ కావచ్చు, అది ఇలాంటి తినే దగ్గర అయితే ఆయిల్ కావచ్చు, కూరగాయల దగ్గర కావచ్చు, ఇలాంటి ప్రతి దాంట్లో పెంచేస్తూ ఉంటే వాళ్ళు నెలవారీ సంపాదన దీనికే ఖర్చు అవుతుంది. మరి వాళ్ళు ఎలా బతకాలి, పిల్లల ఫీజులు ఎలా కట్టుకోవాలి, అసలు ఇల్లు ఎలా గడవాలంటూ ఈరోజు గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మాట్లాడదాం మరికొంతమందితో. ఇక్కడ కిరాణం షాప్ ఉంది, అంకుల్ ఉన్నారు. మరి మహిళలు అయితే ఖచ్చితంగా ఆందోళన చెందుతారు, వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు బాధపడతారు. మరి కిరాణం షాప్ ఉంది, ఒకసారి అంకుల్ స్పందన ఏ విధంగా ఉంది, అసలు ఎలా రెస్పాండ్ అవుతున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, మీ పేరు? లక్ష్మారెడ్డి. ఏంటి రోజు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆయిల్ రేట్స్ అనేది అమాంతం పెంచేసినటువంటి పరిస్థితి. ఈ రోజు మహిళలందరూ కూడా అంత ఆందోళన చెందుతున్నారు. మీరు చూసారు ఇందాక, వాళ్ళు అసలు ఎలా బతకాలి, ఇలా ప్రతి దాంట్లో మీరు రేట్లు పెంచేస్తా ఉంటే ఎట్లా అంటూ ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మరి మీరేం చెప్తారు, మీ స్పందన ఎట్లా ఉంది? సామాన్యునికి అందుబాటులో లేకుండా పోతుందండి, నిత్యావసర వస్తువు ప్రతిదీ పెరిగింది. మాకు కూడా ఇబ్బంది అవుతుంది. నిన్నటి చాలా చేస్తున్నారు పబ్లిక్ కూడా, ఏంటి నిన్నటికి ఈరోజు ఇంత రేటా, మేమేం చేయాలండి, రాత్రి పెరిగేస్తున్నది. మరి మేము చేసినాం. మిమ్మల్ని అడిగారా చాలా మంది? నిన్న అల్లరి కూడా అయింది, కొద్దిసేపు గొడవలు కూడా అయినాయి వాళ్ళకి, మాకు కస్టమర్స్ మాకు ఎగ్జామ్ పెరిగాయి కదా. బిఫోర్ అడ్వాన్స్ ఇప్పుడు పెరుగుతున్నాయి అంటే కొంతవరకు కొందరు సామాన్యులు ఉంటారు, వాళ్ళు తీసుకొచ్చుకొని పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ పెరిగింది 20% అంటే మామూలు విషయం కాదు కదా. 130, 140 అట్లా అమ్మాల్సే పరిస్థితి వచ్చింది.
అక్కడ నుంచి హోల్సేల్ నుంచి మీకు అంత రేట్ వస్తే మీరు ఇక్కడ అమ్మడానికి ఇబ్బంది అవుతుంది ఆబ్వియస్లీ. మాకు ట్రాన్స్పోర్టేషన్ మాకు మెయింటెనెన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మా హైదరాబాద్లో అంటే మామూలు కిరాయిలు ఉండవు, చాలా కిరాయిలు ఉంటాయి. మిమ్మల్ని తిరిగి ఏమైనా క్వశ్చన్ చేశారా, వాళ్ళు పెంచారా మీరు పెంచారా అని చెప్పేసి? అది కామన్ క్వశ్చన్, చాలా క్వశ్చన్ అది వేస్తూనే ఉన్నారు. భరించాల్సి వస్తుంది, ఏం సమాధానం ఏమి ఇస్తున్నారు మరి? రోజులు భరించాల్సి వస్తుంది. ఇక లేదండి పెరిగిందని చెప్పాల్సి వస్తుంది, పెరిగిందని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కాకపోతే బాగా కొంచెం ప్రాబ్లం అవుతుందండి 2-3 రోజులకు. సామాన్యులకు మాత్రం చాలా ప్రాబ్లం అండి ఇది. ఇప్పటికే 100 రూపాయలు అయితే వాళ్ళ సాలరీస్ చిన్నవి. ఇక మా మీ దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు, మీది పెద్ద కిరాణం షాప్ ఉంది ఇక్కడ, ఎంతో మంది కస్టమర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. మీకు ఎవరి మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే రోజువారీన చాలా మంది వస్తూ ఉంటారు. ఎంత మంది వస్తూ ఉంటారు అందాదా? మామూలుగా సామాన్యులు రోజు వారానికి ఒక హాఫ్ లీటర్ తీసుకెళ్తారు, మంచి వాళ్ళు ఒక 4-5 లీటర్లు తీసుకెళ్తారు. ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేయలేరు, ఎందుకంటే పెరిగిందని ఆడికి తీసుకెళ్లిపోతారు ఇందాక ఆవిడ చెప్పినట్టుగా. కానీ సామాన్యుల పరిస్థితి ఈ రోజు ఇబ్బందికరంగా ఉంది. మీరు చూసుకుంటే అక్కడ ఎదురుగా కూడా అంటే ఏదైతే టెంపుల్ కి సంబంధించినటువంటి సామాగ్రి అన్ని పెట్టుకుందో ఆవిడ కూడా ఈ రోజు మా దగ్గర ఆయిల్ ప్యాకెట్స్ లేవు, అమాంతం పెంచేసరికి హోల్సేల్ కి వెళ్ళి రిటర్న్ వచ్చామంటూ చెప్తున్నారు. ఇట్లుంటే ఏంటంటారు పరిస్థితి? ఏంటంటే ఒక 5 క్యాన్లు 5 బాటిల్ పెట్టానండి, 5 కాటన్లు పెట్టాను, ఒక్కడు పంపించాడు. మామూలుగా 5 అంటే ఇంకేమైనా కావాలని అడిగేవాళ్ళు. అంటే వాళ్ళకు కూడా సప్లై ఉందా లేదా తెలియదు, కానీ సామాన్యులకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నిత్యావసర వస్తువులు ప్రతిదీ ఎల్లిగడ్డ ప్రతిదీ పెరిగిపోయింది. ఏంటంటారు పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ కి ఏం చెప్తారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏ సమానం అంటే గవర్నమెంట్ అంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయా, మరి దేన్ని ఏది వాళ్ళు ఆలోచించాలి. మేధావులు ఉంటారు కదా వాళ్ళ దాంట్లో, ఆలోచించే అవసరం ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు మనకంటే మంచి మేధావులు ఉంటారు, వాళ్ళే ఆలోచన చేయాలి. ఇవన్నీ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నాయని వాళ్ళకి తెలియాలి ఎక్కడ అనేది. దిగుమతి ప్రాబ్లమా, ఎగుమతి ప్రాబ్లమా, లేకపోతే మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ లేదా, ఇవన్నీ వాళ్ళు ఈక్వల్గా చూస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఓన్లీ స్టేట్ చూసుకోవాలి, ఓవరాల్గా ఇండియా వైజ్ చూసుకోవాలి. ఇది అక్కడక్కడ ఇక్కడ సమానంగా ఉండాలి. మన ఏది ఇప్పుడు విలేజ్లో ఏదైతే పెరుగుతున్నాయో వాటిని గవర్నమెంట్ కొంచెం డెవలప్ చేసే అవకాశం చేయాలి, మ్యానుఫ్యాక్చర్కు ప్రయత్నం చేస్తున్నారు, అప్పుడు తగ్గే అవకాశం. రైట్. సో విన్నారు కదా, ఏదైతే గవర్నమెంట్ అయితే కొంతవరకు ఆలోచన చేసేటువంటి అవకాశం అయితే ఉంది అంటున్నారు. ఎందుకంటే ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరి స్పందన ఇదే విధంగా ఉంది. సామాన్యుల గురించి ఆలోచిస్తున్నారు, ముఖ్యంగా ఎవరు వాయిస్ రేజ్ చేసినప్పటికీ కూడా సామాన్యుల గురించే బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఉన్న వాళ్ళు ఏ విధంగా అయినా కొంటారు, ఒక 10 రూపాయలు పెట్టగలరు, కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరి గవర్నమెంట్ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటికైతే అమాంతం పెంచింది, పెంచే ముందు ఒక్క సెకండ్ ఆలోచించాల్సింది అంటున్నారు. పెంచే ముందు దీని గురించి అనే కాదు ప్రతి దాంట్లో పెంచుతూనే ఉన్నారు. మరి లేని వాళ్ళ గురించి ఆలోచించి కొంత ఆలోచన చేసి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుందని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో, మరి కొంతమందితో మాట్లాడదాం. అందరి ఆలోచన ఈ విధంగానే ఉంది, అందరు కూడా ఇదే మాట్లాడుతూ ఉన్నారు.